రాష్ట్రంలో ఓ రాక్షసుడిపై యుద్ధం చేస్తున్నామని నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. కూటమి అభ్యర్థుల వర్క్ షాప్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, వీటిని ఎదుర్కోవాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. పొత్తులో చాలా మందికి సీట్లు కేటాయించలేకపోయారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఒక దుర్మార్గుడితో మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. రాక్షసుడితో డిక్షనరీలో పేరు లేదానికి పేరు పెట్టాలన్నా సరే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పేరు లేని దొరకడం లేదు. అంత పనికి మాలినటువంటి దుర్మార్గుడితో మనం పోటీ చేస్తున్నాం. చాలా జాగ్రత్తలు వహించాలి. ఎలక్షన్లు చూశాం, కానీ ఈ ఎలక్షన్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీపడింది. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో నేను నా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని ఎన్ని ఇబ్బందులు పెట్టారో దానికి సజీవ సాక్షులు మనందరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.